విశాఖపట్నం గూగుల్ సెంటర్ వలన విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోద్దని చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రకటనల మీద ప్రకటన చేస్తున్నారు. కానీ ఆ యొక్క గూగుల్ డేటా సెంటర్ కి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజేసుకున్నారు. అక్కడ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ కార్యక్రమాలు కూడా సాగిస్తూ ఉన్నారు. రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూముల్లో వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఈ రోజు కూడా చెల్లించలేదు. గత ఒప్పందంలో 520 మంది రైతులకి 5 సెంట్లు నష్టపరిహారంగా భూమి ఇస్తామని, ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని, అలాగే నిర్మాణ పనుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ నిర్మాణ పనులు అవుతూ ఉన్నాయి. ఈ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతులందరూ కడుపు మండి నిర్మాణ పనులన్నింటిని కూడా ఆపేస్తే జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఆగమేఘాల మీద వచ్చి మీకు న్యాయం చేస్తాము, శంకుస్థాపన అయిపోవడంతో 15 రోజుల్లో మీకు అన్ని నెరవేర్స్తామని మాయమాటలు చెప్పారు. నెల అయిపోయింది, దిక్కు దిక్కాణం లేదు. తీవ్ర హాని చేసేటటువంటి పద్ధతిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దళితుల దగ్గర కూడా భూమి తీసుకున్నారు. ఎస్ఐని భూమి వాళ్ళకి నష్టపరిహారంగా 20 సెంట్లు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తామన్నారు, ఇవ్వలేదే. కమర్షియల్ కాంప్లెక్స్ కడతామన్నారు, అది కట్టలేదే. ఒక్కొక్కరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదే. వాళ్ళ దగ్గర భూములు తీసుకొని ఆ భూములకు కూడా ఈ భూములు తక్కువగా ఉన్నాయి, అందువల్ల 20 సెంట్లు 15 సెంట్లు కోత పెట్టేశారు. ఈ విధంగా రైతుల దగ్గర తీసుకొని వాళ్ళకి అన్యాయం చేయటం చంద్రబాబు నాయుడు గారికి న్యాయమా? 520 మంది రైతులు మీ ఆఫీసు, మీ ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారే, కాళ్ళు ఏలబడుతూ ఉన్నారే. గూగుల్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ గూగుల్ డేటా సెంటర్ కి ఇచ్చినటువంటి భూముల యొక్క రైతుల మీద కరుణ లేదా నేను అడుగుతూ ఉన్నాను. అన్ని హక్కులు ఉన్నాయి, సాగు హక్కులు ఉన్నాయి. ఈ 520 మంది రైతులకు ఎలా ద్రోహం చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నా. అందుకోసం ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. తాడో పేడో తెలుసుకోబోతూ ఉన్నా. మీరు గాని తక్షణం ఇవ్వకపోతే గూగుల్ డేటా సెంటర్ యొక్క పనులన్నిటిని కూడా ఆపేస్తాం, ఏ ఒక్క పని కూడా జరగనిమని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏదో బాగుపడతామని మీరు మాటలు చెప్పి మేము ఆశపడ్డాం. కానీ మాకు నరకయాతన చూపిస్తున్నారు. మా రోడ్లన్నీ కూడా కబ్జా చేశారు. అటువైపు మమ్మల్ని వెళ్ళనీయటం లేదు. పాకిస్తాన్ బోర్డర్ లాగా చేసేసారు మీరు గూగుల్ ఏరియా మొత్తాన్ని. ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. 520 మందికి వెంటనే ఒప్పందం ప్రకారం న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.